హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం అర్ధనారాజు అనే కథ చెప్పుకుందాం. పూర్వం పాటలీపుత్ర నగరంలో ఒక పేదవాడు ఉండేవాడు. వాడు నీళ్లు మోసి జీవితాన్ని వెళ్ళబుచ్చుతుండేవాడు. వాడుండేది నగరపు ఉత్తర ద్వారం వద్ద. ఆ నగరం దక్షిణ ద్వారానికి సమీపంలో ఒక స్త్రీ ఉండేది. ఆమె కూడా నీళ్ల బిందెలు మోసి జీవయాత్ర నడుపుతుంది. ఈ ఇద్దరికీ స్నేహం కుదిరి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకునేటప్పటికి ఇద్దరూ నగరం చెరొక మూల పనిచేస్తూ ఉండడం వల్ల తరచూ ఒకరినొకరు చూసుకునేవారు కారు. ఇలా ఉండగా ఒకరోజు ఏదో పండగ వచ్చింది. నీళ్లు మోసేవాడు తన పని త్వరగా ముగించుకొని దక్షిణ ద్వారం దగ్గర ఉండే తన భార్యని చూడడానికి వెళ్ళాడు. ఇవాళ పండగ రోజు. అందరూ పండగ చేసుకుంటారు. మనం మాత్రం చేసుకోవద్దా? నా దగ్గర ఒక అర్ధణా ఉంది. నీ దగ్గర ఏమాత్రం ఉంది అని భార్య అడిగింది తన అర్ధణా చూపుతూ. నా దగ్గర కూడా ఒక అర్ధణా ఉంది. దాన్ని ఉత్తర ద్వారం వద్ద గోడలో ఇటుకల సందున జాగ్రత్తగా దాచి ఉంచాను అన్నాడు భర్త. చాలు, అందులో ఒక కానీ పెట్టి పూలు కొందాం, ఇంకో కానీకి చందనం కొందాం, మిగిలిన అర్ధనాతో మనం పాయసం కాచుకుని తాగుదాం అని అన్నది భార్య. ఈ మాటలకి నీళ్లు మోసేవాడు పరవశుడైపోయాడు. తాను తన భార్య కలిసి పండగ చేసుకుంటున్నామన్న ఆనందంలో వాడికి ఒళ్ళు తెలియలేదు. నువ్వు ఇక్కడే ఉండు, నేనిప్పుడే ఉత్తర ద్వారానికి వెళ్ళి నేను దాచిపెట్టిన అర్ధనా కూడా తీసుకొస్తాను అంటూ వాడు ఉన్నపాటున లేచి బయలుదేరాడు. మిట్ట మధ్యాహ్నం కావస్తుంది. నెత్తిన ఎండ మండిపోతుంది. కింద దారి వెంబడి ఇసుక నిప్పులు చెరుగుతుంది. కానీ ఆనందంలో నీళ్లు మోసేవాడికి ఎండా తెలియడం లేదు, వేడి తెలియడం లేదు. వాడు ఉత్సాహంతో గెంతుతూ పాడుతూ ఉత్తరపు ద్వారం వైపు వెళ్తున్నాడు. రెండు ద్వారాలకు మధ్య మార్గంలో రాజుగారి మేడ ఉంది. రాజు పై అంతస్తులో నిలబడి చూస్తుంటే కాళ్ళు కాలుతున్న సంగతి కూడా తెలియకుండా, ఎండను లక్ష్య పెట్టకుండా పాడుతూ పోతున్న నీళ్లు మోసేవాడు కనిపించాడు. రాజుకు వాణ్ణి చూసి ఆశ్చర్యమైంది. వాడి ఆనందానికి కారణం ఏమిటో తెలుసుకుందామని అనిపించింది. ఉన్నపళంగా ఆయన తన నౌకర్లను పిలిపించాడు. ఆ పాడుతూ వెళ్ళేవాణ్ణి నా దగ్గరికి పట్టుకురండి అని ఆజ్ఞాపించాడు. భటుడు నీళ్లు మోసేవాడితో, ఏయ్, రాజుగారు నిన్ను రమ్మంటున్నారు, రా అన్నారు. అప్పుడు ఆ నీళ్లు మోసేవాడు, నాకు రాజుతో ఏం పని, ఆయన ఎవరో నాకు తెలీదు అని తన దారిన తాను వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. రాజభటులు వాణ్ణి పట్టుకొని బలవంతాన రాజు దగ్గరికి ఈడ్చుకు వెళ్ళారు. రాజుగారు వాణ్ణి చూసి, ఏమోయ్, పైన నెత్తి కింద కాళ్ళు మాడుతున్నా లెక్క చేయకుండా ఎక్కడికి వెళ్తున్నావు? దానికి తోడు పాటలు పాడుతూ చాలా ఆనందంగా వెళ్తున్నావు. నీ ఆనందానికి కారణం ఏమిటి అని అడిగాడు. అయ్యా, నా గుండెలో ఇంతకంటే వేడి అయిన కోరిక ఉండడం వల్ల నాకు ఈ ఎండ వేడి తెలియడం లేదు అన్నాడు నీళ్లు మోసేవాడు. అది ఎంత గొప్ప కోరికో అనుకుంటూ రాజు, ఏమిటా కోరిక అన్నాడు. అయ్యా, ఇవాళ పండగ. నా భార్య దగ్గర ఒక అర్ధణా ఉంది. నేను ఉత్తర ద్వారం వద్ద కోటలో ఇటుకల సందున అర్ధణా దాచుకున్నాను. ఇద్దరి డబ్బులు కలిపితే ఒక అణా అవుతుంది. అందులో కానీకి పూలు, మరో కానీకి చందనం కొని మిగిలిన అర్ధణాతో పాయసం వండుకొని ఇద్దరం హాయిగా పండగ చేసుకుంటాం. అందుకే బయలుదేరాను. నేను నా అర్ధణా తీసుకొని తిరిగి దక్షిణ ద్వారానికి వెళ్ళాలి. అప్పుడు పండగ చేసుకోవాలి. నా భార్య నా కోసం కాచుకొని ఉంది. దయచేసి త్వరగా నన్ను పోనివ్వండి అని అన్నాడు నీళ్లు మోసేవాడు. ఇది విని రాజు నివ్వెరపోయాడు. ఇంకా వచ్చినంత దూరం వెళ్తే గాని ఉత్తర ద్వారం రాదు. దానికి రెట్టింపు నడిస్తే గాని మళ్ళీ దక్షిణ ద్వారానికి చేరుకోవు. ఎందుకంత శ్రమ? నీకు కావలసిన అర్ధన నేనిస్తాను.
నీ భార్య వద్దకు తిరిగి వెళ్ళి పండగ చేసుకో అని అన్నాడు రాజు. చిత్తం, తమరిచ్చే అర్ధన తీసుకుంటాను, అలాగే నా అర్ధన కూడా వదలకుండా తెచ్చుకుంటాను అని అన్నాడు నీళ్లు మోసేవాడు. ఆ అర్ధన కోసం ఎందుకు అంత మదన పడతావు? నీకు కావలిస్తే పావలా ఇస్తాను, తీసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపో అన్నాడు రాజు. చిత్తం, పావలా ఇప్పించండి, నా అర్ధనా కూడా తీసుకొని తిరిగి పోతాను అని మర్యాదగా అన్నాడు నీళ్లు మోసేవాడు. రాజుకు పట్టుదల మరింత పెరిగిపోయింది. ఎంత ఇస్తే వాడు ఆ అర్ధనాను మరిచిపోతాడో చూద్దామని ఆయన వాడికి 1 రూపాయి దగ్గర నుంచి 1,00,000 రూపాయల దాకా ఇస్తానంటూ వెళ్ళాడు. ఎంత ఇచ్చినా కూడా వాడు తన అర్ధనాను తీసుకొనిమ్మని బతిమలాడడం ప్రారంభించాడు. చివరికి రాజు విసిగి వేసారిపోయాడు. నువ్వు ఆ అర్ధనా తీసుకోకుండా ఉన్నట్టయితే సగం నగరానికి ఇప్పటికిప్పుడే నేను రాజుని చేస్తాను, ఏమంటావ్ అని అడిగాడు. చిత్తం, అలాగే చెయ్యండి అన్నాడు నీళ్లు మోసేవాడు. వెంటనే రాజు మంత్రికి కబురు చేశాడు. వీణ్ణి సగం నగరానికి రాజుని చేస్తూ వెంటనే పత్రం రాయండి అన్నాడు. ఇది విన్న మంత్రి నివ్వెరపోయాడు. మహారాజా, మీరు నిజంగానే ఇతన్ని రాజుని చేయమని అంటున్నారా అని అన్నాడు. అందుకు రాజు, నేను పూర్తి స్పృహలో ఉండే ఈ మాట చెప్తున్నాను. వెంటనే వీణ్ణి సగం నగరానికి రాజుని చేస్తూ పత్రం రాయండి. రాజు తలుచుకుంటే దెబ్బల కొరువ. ఇక రాజు ఆజ్ఞాపించక తప్పదు కాబట్టి సగం నగరాన్ని ఆ నీళ్లు మోసేవాడికి ఇస్తున్నట్లు మంత్రి పత్రం రాయించాడు. నగరాన్ని మంత్రి ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించాడు. అందులో నీకు ఏ భాగం కావాలో కోరుకో, ఆ ప్రకారం మంత్రిగారు పత్రం రాసేస్తారు. ఆ సగంలో నువ్వు రాజ్యం ఏలుకోవచ్చు అని అన్నాడు రాజు. మహారాజా, చిత్తం, నాకు ఉత్తరపు సగం ఇప్పించండి అన్నాడు నీళ్లు మోసేవాడు. ఉత్తర ద్వారం దగ్గర దాచుకున్న అర్ధనా కోసమే వాడు అలా కోరాడని అందరూ అనుకున్నారు. రాజు అన్నమాట ప్రకారం నీళ్లు మోసేవాణ్ణి ఉత్తర నగరానికి రాజుగా ప్రకటించాడు. కానీ ఆ ప్రజలు ఈ రాజును అర్ధనా రాజు అని మాత్రమే పిలిచేవారు. మొదట పరిపాలించడం సరిగ్గా రాకపోయినా నెమ్మదిగా ఈ రాజు దగ్గర పాలన మొత్తం నేర్చుకొని ఈ అర్ధనా రాజు కూడా ప్రజలను చాలా చక్కగా పరిపాలించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.